హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మానస. ఈరోజు మనము హోమ్ స్టైల్ కుకింగ్ డైలీలో స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ పకోడాని రెడీ చేసుకోబోతున్నామండి. ఇది చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. టీ టైమ్ స్నాక్గా సూపర్గా ఉంటుందండి. సో దీన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో మరి దీన్ని రెడీ చేసుకోవడానికన్నా ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు తప్పకుండా వాచ్ చేయండి. చలో మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇక్కడ గ్రీన్ చట్నీ కోసం ముందుగా నేను కొత్తిమీరాకును అలాగే పుదీనాను కూడా ఒక కప్పుగా తీసుకుంటున్నానండి. ఒక గ్రీన్ చిల్లీని తీసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ ఇంచు జింజర్ని తీసుకుంటున్నాను. ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడిని, ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని, అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఉప్పును వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నానండి జ్యూసు. సో దీన్ని మనము చక్కగా పేస్ట్ పట్టేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసేసుకోండి. దీన్ని ఫైన్గా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసేసుకుందాము. నెక్స్ట్ మసాలాను రెడీ చేసుకుందాము. ఇందుకోసం ప్యాన్ పెట్టేసేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకొని దీంట్లో ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసేసుకోండి. తర్వాత కొరియాండర్ అలాగే సోంపు ఇవి రెండింటిని కొంచెము కచ్చాపచ్చగా దంచుకొని యాడ్ చేసేసుకోండి. సో వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ కారం వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని, హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడిని, అలాగే ఒక హాఫ్ టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ని, అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాని కూడా వేసేసుకొని ఈ మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లో మనము ఉడికించుకొని ఉంచుకున్న ఒక 3 మీడియం సైజు బంగాళాదుంపల్ని యాడ్ చేసేసుకోవాలండి. వీటిని చక్కగా చేతితోటే మెదిపి యాడ్ చేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత వీటికి మసాలా అంతా చక్కగా పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. సో మనకు ఈజీగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ అనేది. సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనము కొద్దిగా కొత్తిమీర ఆకును యాడ్ చేసేసుకొని దీన్ని కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మనము చల్లారే వరకు పక్కన పెట్టేసేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి మనము బజ్జీ పిండి రెడీ చేసేసుకుందామండి. అందుకోసము 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. అలాగే దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును వేసేసుకుందాము. అలాగే 1 టీ స్పూను వామును ఇలా చక్కగా మెదిపి వేసుకున్నామంటే స్మెల్ వస్తుందండి. సో అది వేసేసుకోండి. నెక్స్ట్ దీంట్లో 1 టీ స్పూన్ కసూరి మేతిని వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కసూరి మేతి లేకపోతే మీరు కొత్తిమీరాకు వేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడాని వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని బజ్జీ పిండిలాగా చక్కగా తడుపుకోవాలండి మనము దీన్ని. సో చూడండి, ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము బ్రెడ్స్ని రెడీ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటిని ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకున్నానండి. సో వీటికి ఒక సైడ్ టమాటా కెచప్ని అప్లై చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ మనము రెడీ చేసుకొని ఉంచుకున్న గ్రీన్ చట్నీ ఉంది కదా, సో దాన్ని వేసేసుకొని అప్లై చేసేసుకోండి. తర్వాత మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా, సో దాన్ని కూడా దీనిపైన పెట్టేసేసుకొని ఈ బ్రెడ్ని క్లోజ్ చేసేసుకొని మనకు స్టఫింగ్ అనేది ఎక్కడ బయటికి రాకుండా చక్కగా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని ఉంచుకున్న శనగపిండి బ్యాటర్లో వీటిని మంచిగా డిప్ చేసేసుకోవాలి. అలా డిప్ చేసుకున్న తర్వాత చక్కగా వేడిగా ఉన్న ఆయిల్లో మనము వీటిని వేయాలండి. సో వేసిన తర్వాత దీనిపైన మనము కొద్దిగా ఆయిల్ అనేది ఇలా వేస్తూ ఉండాలి. వేసుకుంటేనే మనకు ఆ బేసన్ అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ మనము దీన్ని రెండో వైపుకు తిప్పుకొని కూడా చక్కగా కాల్చుకోండి. ఫ్లేమ్ అనేది మాత్రము లో టు మీడియంలో ఉంచుకోవాలి. మీరు హైలో పెడితే మాత్రం మాడిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని చక్కగా మనము గ్రీన్ చట్నీ అలాగే టమాటా కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.